శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ అందించిన సహకారంతోనే సెంచరీ చేయగలిగారని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ మ్యాచ్లో తన బ్యాటింగ్ను ఆస్వాదించానని చెప్పాడు. ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్లో భాగంగా కటక్ వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే గత కొద్ది రోజులుగా పేలవ ఫామ్తో సతమతమైన రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో విధ్వంసకర శతకంతో చెలరేగి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం తన బ్యాటింగ్పై సంతోషం వ్యక్తం చేసిన రోహిత్ శర్మ పకడ్బందీ ప్రణాళికలతో ఆడినట్లు తెలిపాడు. ఈ శతకాన్ని ఆస్వాదించాను. ఈ సిరీస్లో కీలకమైన మ్యాచ్లో జట్టు తరపున పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్లో నేను ఎలా బ్యాటింగ్ చేయాలి అనేది కొన్ని భాగాలుగా విభజించుకున్నాను. వన్డే ఫార్మాట్ T20 గేమ్ కంటే పెద్దది, టెస్ట్ క్రికెట్ కంటే చిన్నది. అయినా పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. నేను సాధ్యమైనంత మేర చివరి వరకు బ్యాటింగ్ చేయాలి అనుకున్నాను. కటక్ వికెట్పై ఫుల్ ఫేస్ బ్యాట్తో ఆడటం కీలకం. అయితే నాకు శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ నుంచి అద్భుతమైన సహకారం లభించింది. ఇక వన్డేలో మిడిల్ ఓవర్లలో రాణించడం చాలా కీలకం. మిడిల్ ఓవర్లలో రాణిస్తే డెత్ ఓవర్ల గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. 2 మ్యాచ్ల్లో మేము మిడిల్ ఓవర్లలో రాణించామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.